కరీంనగర్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. థర్డ్ ఫేజ్ లో 111 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే మండలాల్లో 43 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు అధికారులు. ఆ పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. మండలానికి ఒక ఏసీపీ స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా నియమించినట్లు చెప్పారు సిపి గౌసాలం. వీనవంక మండలంలో 2 ఏసీసీ స్థాయి అధికారులను నియమించామని తెలిపారు. అలాగే 4 క్లస్టర్లకు ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా నియమిస్తున్నట్లు చెప్పారు. ఇక మరోవైపు పోలింగ్ ఏర్పాట్లను కలెక్టర్ ప్రమీలా సత్పతి పరిశీలించారు. ఇల్లంతకుంటలో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ను సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు అధికారులు. జీపీ ఎలక్షన్ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. దీనికోసం ఈ రోజు టోటల్ 111 గ్రామ పంచాయత్, దీంట్లో ఉన్న 142 పోలింగ్ లొకేషన్స్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ఇప్పటి వరకు 2 ఫేజెస్ లో కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో 10 మండల్స్ ఎలక్షన్ కంప్లీట్ అయింది. చాలా ప్రశాంతంగా జరిగింది. థర్డ్ ఫేజ్ ఎలక్షన్ కూడా విల్ ఎన్షూర్ దట్ ఇట్ ఈస్ కండక్టెడ్ పీస్ఫుల్లీ. డీటెయిల్స్ లో టోటల్ 111 జీపీస్ లో 142 లొకేషన్స్ లో 20 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ వెబ్ కాస్టింగ్ అండ్ మైక్రో అబ్జర్వర్స్ ఫెసిలిటీస్ కూడా పెట్టడం జరిగింది. ఎక్కడైనా సెన్సిటివ్ అండ్ క్రిటికల్ విలేజెస్ ఉంటే అక్కడ విలేజ్ సెంటర్ లో కూడా పోలీస్ సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరిగింది. ప్రతి మండల్ కి 4-5 క్లస్టర్స్ లో మేము డివైడ్ చేస్తాము. దీంట్లో ఒక ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉంటారు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్. దీని కింద రూట్ మోడల్ ఆఫీసర్స్ ఉంటారు. టోటల్ అరౌండ్ 36 రూట్స్ ఉన్నాయి. ప్రతి రూట్ కి ఒక ఎస్ఐ ఇన్ఛార్జ్ and they will be mainly responsible for escort of polling personnel and polling material. And polling station lo kuda 2 categories divide chesamu, normal and critical, and at least 3 police persons are being posted, and critical unte 5 or more police persons are being posted. So sufficient deployment memu chestunnam. Polling station security idi kaakunda 100-meter line maintenance, 200-meter line maintenance, enforcement, crowd dispersal, and all actions to prevent any kind of untoward incident మేము తీసుకుంటున్నాము. అందరికీ మన ఫోర్స్ కి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. అరౌండ్ 1000 పోలీస్ పర్సనల్ ఇంక్లూడింగ్ platoons from TGSP, Telangana Special Police, are being deployed, and will ensure that the elections are conducted peacefully.